sides AB and BC, AB BC and median AD, ABE overall BCE and median AD, AB BC and AD of a triangle are respectively proportional to PQ, QR and PM. బాగా వినండి. సైడ్స్ AB BC and AD ప్రపోర్షనల్ టు PQ and QR and PM. అంటే ఏబికి PQ ప్రపోర్షనల్, బీసీకి QR ప్రపోర్షనల్, ఏడీకి PM ప్రపోర్షనల్. అది వాడు ఇచ్చేశాడు. మనం ఏం ప్రూవ్ చేయాలంట? షో దట్ ట్రయాంగిల్ ఏబిసి హోల్ ట్రయాంగిల్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. ఈ రెండు ఆల్రెడీ ప్రపోర్షనల్. మనం ఏసీ కానీ పిఆర్ ప్రపోర్షన్ చెప్పేస్తే అప్పుడు టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. చూడండి, గివెన్ ఏబి బై ఏం ప్రపోర్షనల్ PQ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై QR ఈజ్ ఈక్వల్ టు ఏడి బై PM. వాడు ఇచ్చింది ఏడి బై PM. ఇది వాడు ప్రపోర్షనల్ అని చెప్తున్నాడు. మనం ప్రూవ్ చేయాల్సిన టు ప్రూవ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. అంటే ఏం ప్రూవ్ చేయాలి మనము? ఓవరాల్ ట్రయాంగిల్ ఏబిసి ఓవరాల్ ట్రయాంగిల్ PQRకి ప్రపోర్షనల్. అంటే ఏబి బై PQ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై QR ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై PR. అంటే ఆల్మోస్ట్ మనకి ఏబి బై PQ వచ్చింది, బీసీ బై QR వచ్చింది. ఏడీ బై పిఎంని మనం ఏసీ బై పిఆర్ అని ప్రూవ్ చేయాలి. చూడండి ఎలా చేస్తాను. ఇది మనం ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ ఇదంతా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సరే. మనము వీ నో దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈక్వేషన్ 1 ఇచ్చేసారు కదా. చూడండి, ఏబి బై PQ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై QR ఈజ్ ఈక్వల్ టు ఏడీ బై PM. అది నాకు అవసరం లేదు అనుకుందాం. అయితే నాకు ఇవి రెండు ఈ ఏడి పిఎం ఏంటంట? మీడియన్స్ అంట. మీడియన్ మీనింగ్ ఏంటి? విచ్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే బీడీ డీసీ ఏమవ్వాలి? ఈక్వల్. QMMR ఏమవ్వాలి? ఈక్వల్. సో దేర్ ఫోర్ సిన్స్ ఏడి అండ్ PM ఆర్ మీడియన్స్, ఏడి అండ్ PM ఆర్ మీడియన్స్, సో BD will be equal to DC. దట్ ఈస్ ఈక్వల్ టు హోల్ BC బై 2. BD దేనికి ఈక్వల్ అవ్వాలి? DCకి ఈక్వల్. అంటే మొత్తం BC బై 2 అవ్వాలి. నెక్స్ట్ QM దేనికి ఈక్వల్ అవ్వాలి? MRకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఓవరాల్ QR బై 2 అవ్వాలి. ఇప్పుడు నేను ఈ BCని 2 ఇంటూ BD రాసుకోవచ్చు కదా, అవునా కదా? ఇప్పుడు BC ఈజ్ ఈక్వల్ టు BD ఈజ్ ఈక్వల్ టు BC బై 2 మనకి. అప్పుడు BC ఎట్లా రాసుకోవచ్చు? నేను 2BD రాసుకోవచ్చు కదా. సో ఈ BC నేను 2BD రాసుకుంటాను, బై QRని 2QM రాసుకుంటాను. సో 2 క్యాన్సిల్. సో BC బై QR, BC బై QR దేనికి ఈక్వల్ అయింది నాకు? BD బై QMకి, BD బై QM. అంటే ఇప్పుడు చూడండి, AB బై PQ ఈజ్ ఈక్వల్ టు BD బై QM, BD బై QM ఈజ్ ఈక్వల్ టు AD బై PM. ఆల్రెడీ మనకు వచ్చేసింది కదా, AD బై PM. ఇప్పుడు AB PQ BD QM AD PM అంటే ఈ రెండు మూడు సైడ్స్ ప్రపోర్షన్ అయితే ఈ ట్రయాంగిల్స్ ఏమవ్వాలి మనకి? సిమిలర్. దట్ మీన్స్ దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABD ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ PQM. కాబట్టి ఈ B యాంగిల్ ఏమవ్వాలి? Qకి ఈక్వల్ అవ్వాలి. ఏ యాంగిల్ ఏమవ్వాలి? Pకి ఈక్వల్ అవ్వాలి. D యాంగిల్ ఏమవ్వాలి? Mకి ఈక్వల్ అవ్వాలి. మనకి ఇవన్నీ అవసరంలే. యాంగిల్ B దేనికి ఈక్వల్ అవ్వాలి? యాంగిల్ Q. సో దేర్ ఫోర్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. ఆల్రెడీ మన క్వశ్చన్లో ఏమిచ్చాడు? AB బై PQ దేనికి ఈక్వల్? BC బై QRకి. చూడండి, AB PQ BC QR యాంగిల్ B యాంగిల్ Q ఈక్వల్ వచ్చేసింది కదా. అప్పుడు ఏం ప్రపోర్షనల్ అవి? SAS, అవునా కదా? చూడండి, AB బై PQ ఇచ్చేసాడు. చూడండి, AB బై PQ ఈజ్ ఈక్వల్ టు BC బై QR. AB బై PQ ఈజ్ ఈక్వల్ టు BC బై QR
అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ వచ్చేసింది మనకి. ఎందుకు ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత యాంగిల్ బి దానికి ఈక్వల్, యాంగిల్ క్యూకి ఈక్వల్ కదా. సో దేర్ ఫోర్ అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. సో దేర్ ఫోర్ బై ఎస్ఏఎస్ సిమిలారిటీ triangle ABC is similar to triangle PQR.